రంగారెడ్డి జిల్లా యాచారం మండల తహసీల్దార్ కార్యాలయం ముందు మొగుళ్ల వంపు గ్రామానికి చెందిన రైతు బచ్చేన గారి పాండురంగారెడ్డి అనే రైతు తన కడేడ్లతో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు గంట సేపు నిరసన వ్యక్తం చేశాడు. ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఉన్న రైతులు అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ సందర్భంగా రైతు పాండురంగారెడ్డి మాట్లాడుతూ తన గ్రామంలో ఉన్న సర్వే నెంబర్ 98లో తనకు 3 ఎకరాల భూమి ఉంది. గత 20 సంవత్సరాల నుంచి రికార్డుల్లో పొందుపరచడం లేదని, భూభారతి రికార్డులు ఎక్కించడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ, ఆర్ఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా నా భూమి సమస్య పరిష్కారం కావటం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తమ గ్రామంలో తమకు పాలివారు తమ భూమిని బలవంతంగా ఆక్రమించుకొని కబ్జా చేసి ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తనకు దక్కవలసిన భూమి తనకు ఇవ్వటం లేదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. యాచారం మండలం రెవెన్యూ అధికారులు రికార్డులు పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. రైతు పాండురంగారెడ్డి చేస్తున్న నిరసనకు సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ అధ్యక్షుడు కామ్రేడ్ పేరుమండ్ల అంజయ్య మద్దతు తెలుపుతూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యుడు అంజయ్య మాట్లాడుతూ రైతు పాండురంగారెడ్డి భూ సమస్య పరిష్కారం అయ్యే వరకు సిపిఎం పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు. అన్నదమ్ములు ఫోన్ నెంబర్ ఇస్తా వాళ్ళని పిలిపి ఏది మీ సమస్య అని చెప్పి వాళ్ళు అమ్ముకున్నారు, ఇద్దరు కడీలు వేసుకున్నారు, జరగనిస్తలేరు. పంట ఓడ్చేలా మన్ను పోసిండు. ఇక కాకపోతే వాళ్ళు పిఎస్ కార్డుకి ఓసారి ఇస్తే మీరు బాబు ఏమని చేసుకోరని అన్నారు. అంతే. ఇక ఎప్పుడు పోయినప్పుడు అలా భూమి ఇస్తలేదు, కడీలు వేసుకున్నారు. మూలంకి వచ్చి చూడండి, మా ల్యాండ్ ఒకసారి చూస్తే అర్థమవుతుంది. అంతే. మీ పాస్బుక్లు రాలేవా? వచ్చినాయి సార్, కథ మీద ఎక్కలేదు. భూమి 6 ఎకరాలు ఎక్కించుకున్నారు వేరే వాళ్ళు. ఎక్కించుకున్నాక 40 ఎకరాలు ముగ్గురు సమానం ఉండాలి. మా 10 ఎకరాలు ఉంది, వాళ్ళిద్దరు 15 తింటున్నారు. 10 ఎకరాలు ఉంది, భూమి ఇస్తలేరు. మా దాంట్లోకి తొవ్వ ఉంది, మన్ను పోసిండు వర్షంలో. నీకు లేదు భూమి, ఆ నాడు పెట్టుకున్నాం అయిపోయింది అంటున్నారు.